కన్యవారి గనక చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా ఏదైనా సరే, మీకు ఏ గ్రహాల ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. సరైన సమయంలో సరైన డెసిషన్స్ తీసుకుంటారు. అసలు ఇన్వెస్ట్‌మెంట్స్ కారకుడు ఎవరు? లాభాధిపతి ఎవరు? ఏ గ్రహారాధన, ఏ దీపారాధన చేసుకుంటే బావుంటుంది? ఏ దేవతారాధన చేసుకుంటే బావుంటుంది? అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీకు మీ లగ్నం కన్యా లగ్నం అయినందుకు సర్వసాధారణంగా బుధుడు అధిపతి. బుధుడికి సర్వసాధారణంగానే కొంచెం మీలో తెలివితేటలు కానీ ఏదైనా చూసి నేర్చుకోవడం కానీ చక్కగా ఉంటుంది. అయితే మీ ధనాధిపతి ధన భాగ్యాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి క్షేత్రాలకు ఎంత వెళ్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా అంత బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం అధిపతి ఆ స్థానంలో ఉండే గ్రహాన్ని కూడా చూసుకోవాలి. ముఖ్యంగా అధిపతి కంటే ఆ స్థానంలో ఉండే గ్రహం ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఆ దేవత ఆ అధిష్టాన దేవతకి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఇక మీకు ఆలోచన కారకుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి కారకుడు శని అవుతాడు. మీకు పంచమాధిపతి అవుతాడు. కాబట్టి మీరు ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే ఇక్కడ పంచమ షష్టమాధిపతి ఒక్కరే అవుతారు మీకు. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువగా ఎంత మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉన్నా, లేకపోతే మూలమంత్రం ఏదైనా గణపతి వెంకటేశ్వర స్వామి తీసుకొని చేస్తున్నా, మీ పూర్వజన్మ కర్మస్థానాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ లాభాధిపతి ముఖ్యంగా మీకు చంద్రుడు అవుతాడు. ఎప్పుడైతే లాభాధిపతి చంద్రుడు అవుతాడో, మీకు పూర్వజన్మ కర్మకారకుడు కూడా చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి మీరు చంద్రుడు కనుక బాగుంటే ఖచ్చితంగా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే బై లాంగ్ టర్మ్‌లో ఒకవేళ మధ్యలో ఇప్పుడు ఎలా ఉందంటే సిట్యుయేషన్ మొత్తం మధ్యలో ఒకటేసారి 50,000 పెరగడం, 30,000 తగ్గడం, మళ్ళీ 30,000 ఒక 1,00,000 పెరగడం, మళ్ళీ 50,000 తగ్గడం ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే చంద్రగ్రహం బాగుందో లిక్విడ్స్ మీద, ట్రాన్స్‌పోర్టేషన్స్ వాటి మీద, ఈ సిల్వర్ లాంటి వాటి మీద పెట్టొచ్చు. కాకపోతే మీ చంద్రుడు గనక పాడైతే మనకు తెలియకుండానే హైలో ఉన్నప్పుడు కొని డౌన్ అయిపోయిందని బాధపడుతూ ఉంటారు. కాబట్టి చంద్రుడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక అలాగే మీకు వ్యయాధిపతి రవి అవుతున్నాడు. ప్లస్ దానిలో ఇప్పుడు ప్రెజెంట్ కేతు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే వ్యయాధిపతి ఎప్పుడైతే రవి అయ్యాడో 12వ స్థానంలో కేతు ఉన్నాడో ఇక్కడ ఏంటంటే ఉలవలు దానంగా ఇవ్వడము, గోధుమలు ఎంత దానం ఇస్తూ ఉంటే, లేదా సూర్య ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మీరు సేవ చేస్తూ ఉన్నట్లయితే, లేదా తండ్రికి సేవ చేయడం ద్వారా కూడా మీకు కర్మలు అనేటువంటివి కొన్ని తగ్గుతాయి. దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ సరైన సక్రమమైనటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అది లాస్ అవ్వకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద, ఈ ఖనిజాల్లో ముఖ్య అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో 12వ అధిపతి అని ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 12th లార్డ్ అంటే ఖర్చులకు కారకుడు, ఇన్వెస్ట్మెంట్స్కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇబ్బంది ఇస్తుందా అంటే ఏంటి, మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నెంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు కానీ, శని కానీ, నీచబడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి, ఇప్పుడు 1,00,000, 1,50,000, 1,80,000 అయిపోయింది, భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది. అంటే ఏంటి, మీ పర్సనల్ చార్ట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 1 బై 1 వద్దాం.
గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్ పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుందక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి, అవి లాభాన్నిస్తున్నాయి, ధనాన్నిస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్. ఇక రెండవది సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులొచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది నేను కాపర్ కొన్నానండి. కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులొచ్చాయి. లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 25, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయో రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతువు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి? కేతువు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకిప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఏంటి? కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు ఇప్పుడు దత్తాత్రేయుడిని అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.